మిత్రులరా, ఇక్కడ చరిత్రాత్మకమైనటువంటి బోస్టన్ నగరంలో యువ భారతీయులంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారంతా కలిసి గాంధీజీ 146వ జన్మదినాన్ని జరుపుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తున్నారు. మహాత్మా గాంధీ వల్ల స్వాతంత్రం వచ్చిందంటే పెద్ద ముఖ్యం కాదు, ఎందుకంటే ఆయన ఉన్నా లేకున్నా బహుశా స్వాతంత్రం వచ్చేది. కానీ మన జాతి నిర్మాణం చేసిన వాడు మహాత్మా గాంధీ. గాంధీజీయే లేకుంటే, ఆయన పోరాటమే లేకుంటే ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతి ఏకమై ఒకే జాతిగా, ఒకే దేశంగా మనగడడం సాధ్యమయ్యేది కాదు. అందుకు ఆయన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి. కానీ మహాత్మా గాంధీ నిరంతరం కలలుగన్నటువంటి భారతం ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు. ఆయన నిరంతరం కోరింది రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని. ఈవేళ మన దేశంలో ఉన్నది ధన రాజకీయం, ధనిక రాజకీయం, అంతకంటే దోపిడీ రాజకీయం, క్లెప్టోక్రసీ అండ్ ప్లూటోక్రసీ. దాన్ని మార్చాలి. నీతివంతమైన రాజకీయాన్ని తీసుకురాకపోతే జాతికి ఫలితాలు అందవు. మహాత్మా గాంధీ నిరంతరం కోరింది సామాన్యుడు సార్వభౌముడు కావాలని, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి వాడలో, వీధిలో ఓ రిపబ్లిక్ లాగా మనగలగాలని చెప్పని. ఒకప్పుడు మన దేశంలో అలా ఉండేది. ఈవేళ పూర్తిగా అధికారాన్ని కేంద్రీకరించి సామాన్యులకి జీవితంలో ఏమీ లేకుండా చేశాం. అలా కాకుండా మళ్ళీ ఇక్కడ బోస్టన్లో జరిగినట్టుగా, చాలామంది తెలియకపోవచ్చు, 1620లో మేఫ్లవర్ అనేటువంటి ఓడలో పిల్గ్రిమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మేఫ్లవర్ కాంపాక్ట్ అని చెప్పని ఆ వచ్చిన వాళ్ళంతా కూడా ఏ రకంగా తమను తాము పరిపాలించుకోవాలి, ఏ రకంగా తమ తమ గ్రామాలు, తమ తమ సెటిల్మెంట్లు లేక తమ తమ రాష్ట్రాలు స్వయం సంపన్నం కావాలి, ఏ రకంగా స్వయం పాలన ఉండాలని చెప్పిన ఆనాడు నిర్ణయించుకున్నారు. అదే అమెరికాలో అన్ని సెటిల్మెంట్లకి, అన్ని పట్టణాలకి, చివరికి అన్ని రాష్ట్రాలకి, ఆ దేశ రాజ్యాంగానికి మూలస్తంభమైంది. ఈవేళ కూడా మనం పని చేయలేకపోయినాం. కాబట్టి గాంధీ కళ్ళకన్నటువంటి నిజంగా పౌర సార్వభౌమత్వం, ఎక్కడికక్కడ మూడో వంచె ప్రభుత్వం రావటం, ప్రజలకి తమ వీధిలో, తమ ఊళ్ళో అధికారం ఉండడం, అలాగే అవినీతిని అంతం చేసి నీతివంతమైన రాజకీయాన్ని ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా, పరిపాలన ప్రతి ప్రభుత్వ ఆఫీసులో తీసుకురావడం. నరేంద్ర మోదీని మనంతా అభినందిద్దాం. ఎందుకంటే ఆయన ఈ గాంధీ జన్మదినాన్ని మామూలు మాటల కోసం ఉపయోగించకుండా గాంధీజీ ఎప్పుడు కళ్ళగన్నటువంటి స్వచ్ఛమైన భారతాన్ని, మకిలి లేనటువంటి భారతాన్ని, కల్మషం లేని భారతాన్ని కావాలని కోరుకున్నాడు. మహాత్మా గాంధీ ఎప్పుడు చెప్పారు, క్లెన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అని చెప్పని. మన దేశంలో మురికి కోపంగా తయారు చేశాం, ఇళ్ళు చాలా అందంగా ఉంచుకుంటాం, బయటికి వెళ్తే అసహ్యంగా తయారు చేశాం. వ్యక్తి జీవితంలో ఔన్నత్యం కోసం పాకులాడతాం, సమాజ జీవనంలో మన అధపాతాలను కుంగిపోతున్నాం. వ్యక్తి జీవనం, సమాజ జీవనం కలిసి ఉండకపోతే, రెండు కూడా ఉన్నత స్థాయికి ఎదగకపోయినట్టయితే, మన ఇంట్లో బయట కూడా స్వచ్ఛత లేకపోయినట్టయితే మన దేశం పరాయి వాళ్ళకే నగుబాటు అవుతుంది, మనకి చాలా అవమానకరంగా ఉంటుంది, నష్టదాయకంగా ఉంటుంది. వచ్చే 5-10 ఏళ్లలో ఈ గ్రేట్ శానిటేషన్ మూవ్మెంట్ బ్రిటన్ లాంటి దేశాల్లో ఎప్పుడో 150 ఏళ్ల క్రితం వచ్చింది. ఇప్పటికైనా వచ్చి బహిరంగ మల విసర్జన లేకుండా, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి మలినం, కాలుష్యం లేకుండా చాలా స్వచ్ఛమైనటువంటి భారతాన్ని మనం పొందుతామని ఆశిద్దాం. అంతకు మించి స్వచ్ఛమైన రాజకీయాన్ని, గొప్ప పాలనని, నిజమైనటువంటి స్వపరిపాలనని మనం పొందుతామని ఆశిస్తూ, మన దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం మన వైవిధ్యంలో భాగంగా ఉండి మనందరం కూడా దాన్ని గౌరవించుకునే రీతిలో ఉంటారు తప్ప, ఒకళ్ళొకళ్ళు విడదీసి మన దేశంలో ఐకమత్యాన్ని దెబ్బతీసి జాతీయ తత్వాన్ని నాశనం చేసే రీతిలో ఉండమని చెప్పని మనసారా ఆశిస్తూ, మహాత్మా గాంధీ 146వ జన్మదినోత్సవ సందర్భంగా జాతిపిత బాపుకి మనందరితో పాటు నివాళులు అర్పిస్తూ మీ అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.